ఒక వ్యక్తికి దేవుని ఆలోచన లేకుండా ఆ వ్యక్తి తనంతట తాను ఏమి చేయగలుగుతాడంటే అది నేను కూడా అంగీకరించను. ఎందుకంటే ఒక తప్పు వ్యక్తి సార్. అసలు దేవుడికి మనిషికి సంబంధం లేదండి మధు గారు. దేవుడు మనం బతికి దేవుడికి సంబంధం లేదు. ఫస్ట్ ఇది తెలుసుకోండి మీరు. ఎందుకో చెప్తాను వినండి. మీకు మాకు డిబేట్ జరగదు కాబట్టి మధు గారు ఈ విషయంలో అయినా మాట్లాడదాంలేండి. సంతోషం. ఇప్పుడు ఈ విషయంలో అయినా నేను చెప్తానండి, మనిషికి దేవుడికి ఎందుకు సంబంధం లేదో క్లారిటీగా వినిపిస్తానేనండి మీకు. ఒక 25 years అతను అమెరికాలో బైక్ వేసుకుని వెళ్తున్నాడు. వెళ్ళినప్పుడు ముందర పెట్రోల్ ట్యాంక్ వెళ్తుంది పెద్దది, అది క్రాష్ అయిపోయి పెట్రోల్ ట్యాంక్ కిందకి వెళ్ళిపోయాడు ఈయన. ఆయన పేరు చీనో మైకల్ ఏదో ఉంది అతని పేరు. పెట్రోల్ ట్యాంక్ కిందకి వెళ్ళిపోగానే పెట్రోల్ ట్యాంక్ పేలిపోయింది. ఈయన మొత్తం గాలిపోయాడు. 80% గాలిపోయాడు. 80% గాలిపోతే ప్రపంచంలో ఎవ్వడు బతకడు. కానీ ఆయన బతికి 6 నెలలు బెడ్ మీద ఉండి తర్వాత తిరిగి బతికాడు. ఎలా బతికాడు? ఈ ముందర 4 వేలు కట్ చేసేసారు, ఇటు 4 వేలు, ఇటు 4 వేలు కట్ చేసేసారు. మొహం అంతా కాలిపోయింది, అంత వికారంగా అయిపోయాడు. ఇప్పటికే ఆయన మధ్యతర కుటుంబీకులు అప్పుడు అమెరికాలో. తర్వాత ఏం చేశాడు? చిన్న వ్యాపారం పెట్టుకున్నాడు. ఆ బాడీతోనే, ఆ అసహించుకునే బాడీతోటి, ఈ 4 చేతులు, ఇటు 4 వేలు, 4 పోయిన చేతులతోనే ఆయన ఏ దేవుడిని నమ్మకుండా, దేవుడిని నాస్తికుడు అతను. ఎటువంటి ప్రార్థనలు ఏమీ చేసుకోకుండా లక్షల కోట్లు సంపాదించాడు అతను వ్యాపారం పెట్టి. ఇంతటితో కథ అయిపోలేదండి. వీళ్ళకి 10 మంది ఫ్రెండ్స్. అయితే ఈ జీవితం సాఫీగా సాగిపోయింది అతనికి. అయితే అంతకుముందే ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఒక అమ్మాయిని. జీవితం సాఫీగా సాగిపోతుంది. సరే, యాక్సిడెంట్ అయ్యాడు, అన్ని కోలుకున్నాడు. 6 నెలల పాటు ఆ యాక్సిడెంట్ అయినప్పుడు చర్మం ఇట్లా ఏలబడింది, కాలిపోయి చర్మం ఏలబడింది ఇట్లా. 80% కాలిపోయాడు. దాన్ని ఏమంటారంటే 4th degree బర్నింగ్ అంటారు. అది ఆ 4th degree బర్నింగ్ జరిగితే ఎవడు బతకడు ప్రపంచంలో. కానీ అతను బతికాడు. అయితే ఇది అయిపోయిన తర్వాత సొంత ఫ్లైట్ కొనుక్కున్నాడు. ఆయన మంచి పైలట్ ఆయన. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత ఫ్లైట్ వేసుకుని వెళ్తున్నారు, చార్టెడ్ ఫ్లైట్. వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ 10 మంది కలిసి. ఫ్లైట్ క్రాష్ అయిపోయి ఎక్కడో పడిపోయింది. అదృష్టవశాత్తు ఫ్లైట్ పేలిపోలేదు. అయితే ఈయన ఫ్లైట్ లోంచి దిగుదామని చూస్తున్న సమయంలో కుర్చీలోంచి లేవలేకపోయాడు. ఫస్ట్ సారి ప్రయత్నం చేశాడు, లేవలేకపోయాడు. రెండోసారి ప్రయత్నం చేశాడు. ఏమన్నా కాళ్ళు ఇరుక్కున్నాయా, ఎక్కడ ఇరుక్కుని చూసి ఏమీ ఇరుక్కోలేదు. సీట్ బెల్ట్ చూసుకున్నాడు, లేదు. అప్పుడు అనుకున్నాడు ఏదో నాకు ప్రాబ్లం వచ్చిందని. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరు తీసుకెళ్లి హాస్పిటల్ చేరిస్తే వెన్నెముకకు పెరాలసిస్ వచ్చింది. కాబట్టి మీరు అసలు లేరండి, మీ జీవితం అయిపోయింది, మొత్తం కుర్చీలోనే అని చెప్పారు. సరే, ఇంకా అంతటితో అయిపోయింది ఆయన జీవిత చరిత్ర అనుకున్నాడు. కానీ వాళ్ళ భార్య అప్పుడే ఒక చిన్న అటాక్ ఇచ్చింది. నువ్వు కుర్చీలోంచి లేవలేవు, జీవితంలో నువ్వు ఇన్ని కోల్పోయావు, నువ్వు నాకంటే ఇష్టం లేదని చెప్పి డైవర్స్ ఇచ్చి వెళ్ళిపోయింది ఆమె. ఆయన మనసుకు దెబ్బ తగిలింది, ఘోరంగా బాధపడ్డాడు ఆయన. ఇంకా ఏదో సాధించాలి నేను, ఇది కాదు నాది, ఈ జీవితం ఇంతటితో అయిపోలేదని చెప్పి గవర్నర్ గా పోటీ చేయాలనుకున్నాడు. ఏది? ఈ 4 వేలు తెగిపోయి ఇటు 4 వేలు, ఇటు 4 వేలు తెగిపోయి కుర్చీలో కూర్చొని లేవలేని స్థితిలో కూడా గవర్నర్ గా పోటీ అమెరికాలో గవర్నర్ పోటీ చేద్దామని చూశాడు. అవకాశం వచ్చింది. అందరు వచ్చి అడిగారు, నువ్వు కుంటివాడివి కదా, నువ్వు ఏం చేస్తావు ఈ అమెరికా ఇంత పెద్ద దేశానికంటే? నేను అవిటివాడిని కావచ్చు, కానీ ఈ దేశాన్ని అవిటి దేశం కాకుండా చూస్తాను అని చెప్పాడు. ఆయన చెప్పింది ఆయన ఇచ్చిన స్పీచ్ చాలా బాగుంది. అతన్ని గవర్నర్ చేశారు. అప్పుడు బిల్ క్లింటన్ వచ్చి కలిశాడు అతన్ని. బిల్ క్లింటన్ ఉన్న సమయంలో చాలా అప్రిషియేట్ చేశాడు ఆయన. అప్పుడు గవర్నర్ అయిన తర్వాత అప్పుడు అందరూ గుర్తించారు ఆ దేశంలో. ఏ దేవుడు సహాయం లేకుండా, ఎవరిని నమ్మకుండా మనోబలంతో పైకి వచ్చాడు ఆయన. చెప్పండి, మనోబలం ఉండాలండి. ప్రార్థన చేస్తేనో లేకపోతే ఇంకొకటి చేస్తేనో దేవుడు అన్ని కరుణిస్తే అన్ని ఇస్తే. ఇప్పుడు కాదండి, 100 మీటర్లు పరిగెత్తాల్సిన బోల్ట్ అనే ఒకడు ఉన్నాడండి. ప్రపంచంలో అత్యధిక స్పీడ్ కలిగిన పరిగెత్తే మనిషి ఒకడు ఉన్నాడు, బోల్ట్ వాడి పేరు. 100 మీటర్లు 7 సెకండ్లను 9 సెకండ్స్ లోనూ మొత్తం కంప్లీట్ చేయగలడు. అలాంటి వాడిని ఓడించాలంటే మనం ప్రాక్టీస్ చేయాలా, దేవుడు ప్రార్థన చేస్తూ కూర్చోవాలా?
ఉమ్. చెప్పండి, ఎంత బ్రదర్ ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్ గా అతను ఓడించగలుగుతాడు తప్పితే ప్రార్థన 24 గంటలు 7 ప్రార్థన చేసినా సరే అతను ఓడించలేడు జీవితంలో. నేనేం చెప్తానంటే దానికి ఏం బ్రదర్, కావాలి? ఒక మనోబలం వ్యక్తికి కావాలి. అదే బ్రదర్, ఒక వ్యక్తికి ఉమ్, ప్రార్థన ఒకటే ఉంటే సరిపోదు. ఇప్పుడు ఒక ఉమ్, వ్యక్తి ఉన్నతమైన స్థాయిలో చదువులో పాస్ అవ్వాలంటే ఉమ్, చదవకుండా ఏం చేయకుండా నేను దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటానండి రోజంతా, ఉమ్. నేను పాస్ అయిపోతానంటే అది మూఢభక్తి అవుతుంది. అవును, అదే కదా నువ్వు నేను చెప్తే. చదువు అసలు దేవుణ్ణి నమ్మకుండా దాంతో పైకి పాటు ప్రార్థన చేస్తే ఏమొస్తుందంటే దేవుడు నాకు తోడుగా ఉన్నాడని ఒక ధైర్యం ఏం వస్తుందండి. చేస్తుందంటే, ఇప్పుడు అమెరికాలో 100 మంది సైంటిస్టులు ఉంటే 100 మంది కూడా నాస్తికులు. ప్రపంచంలో బిలియనర్స్ తీసుకోండి, బిల్ గేట్స్ నాస్తికుడు, దేవుణ్ణి నమ్మడు అసలు. ప్రపంచంలో 100 మంది జాబితా తీసుకోండి, డబ్బులు ఉన్నాడు కోటీశ్వరులు ఎవరో, మీరు ఒకసారి లెక్క చూసుకోండి, కొట్టి చూసుకోండి గూగుల్లో. వాళ్ళు ఎవ్వరు కూడా దేవుణ్ణి నమ్మరు. మరి వాళ్ళందరూ ఎలా, ఎందుకు అన్ని కోట్ల, వేల కోట్లు ఎలా సంపాదించారండి? వాళ్ళందరూ మళ్ళీ పుట్టు క్రైస్తవులే. ఓకే బ్రదర్, వాడు ఇప్పుడు అంటే నేను చెప్పేవి కొన్ని విషయాలు మీరు వ్యతిరేకిస్తారు, వాటన్నిటిని కూడా చర్చిద్దాం. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు శాస్త్రవేత్త దేవుడిని నమ్మకపోయినా వాడు 1000 కోట్లు సంపాదించాడు కదా, అప్పుడు దేవుడు సహాయం లేకుండా నేను ఇది చేశాడు కదా, అంటే అసలు వాడు ఆ స్థాయికి వెళ్లేందుకు దేవుడు ఎందుకు వదిలిపెట్టాడు? ఇక్కడ మధు గారు బైబిల్ ప్రకారం మాట్లాడాలి. అదే బైబిల్ ప్రకారం నేను చెప్తాను బ్రదర్, ఒక నిమిషం ఉండండి. బైబిల్ ప్రకారం కాదు, బైబిల్ సిద్ధాంతం ఏంటి? నమ్మి బాప్టిజం పొందినవాడే రక్షించబడతాడు, వాడి మీద దేవుడు కరుణ ప్రేమ ఉంటాయి. వాడిని నమ్మనప్పుడు వాడి మీద దేవుడు ప్రేమ కరుణ రెండు ఉండవు కదా, వాడు ఎలా పైకి వస్తాడు అప్పుడు దేవుడు నమ్మకపోతే? ఇప్పుడు మీది ప్రశ్న, ఇప్పుడు నేను చెప్పేదేనండి. ఇప్పుడు వాడు దేవుణ్ణి నమ్మకపోయినా 1000 కోట్లు సంపాదించాడంటే అది దేవుని ఉద్దేశం లేకుండానే జరిగిందనేసి, అంటే వాడు ఆ స్థితికి వెళ్ళడానికి దేవుడు విడిచిపెట్టాలి. నేను చెప్పాను బ్రదర్, నేను ఒక మాట చెప్పాను, నేను రుజువు చూపిస్తాను, మీకు రుజువు చెప్తాను, చివరిలో మీరు అడగండి ఆ ప్రశ్న. నేను అయిపోయింది బ్రదర్ అంటే అప్పుడు మీరు ఆలోచించండి. ఇప్పుడు ఆ స్థితికి వెళ్ళాలంటే దేవుడు ఏం చేయలేదంటే వాడిని కట్టుబాటులో పెట్టలేదు, వాడిని విడిచిపెట్టాడు స్వేచ్ఛగా. ఎందుకంటే వాడు చనిపోయిన తర్వాత, ఎందుకంటే వాడు దేవుడిని నమ్మలేదు, దేవుడిని విశ్వసించలేదు, వాడికి దేవుని మాటలు వినపడి ఉంటాయి అంటే వినపడి ఉంటాయి, వాడు ప్రకృతిని అనుభవించాడు, ప్రకృతిలో ఎన్నో కార్యాలు చూసినప్పటికీ వాడు దేవుడిని నమ్మలేదు గనక వాడు చచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? నరకానికి వెళ్ళాలి. ఇప్పుడు నరకానికి వెళ్ళేవాడు భూమి మీద ఎలా ఉండాలి? భూమి మీద కూడా కష్టాలు అనుభవిస్తూ ఉంటాడా? భూమి మీద ఎట్టైనా ఆడు బ్రదర్, నేను చెప్పేసిన తర్వాత లేదు, నేను చెప్పేసిన తర్వాత మీరు ఆలోచన చేయండి, మళ్ళీ మీరు ప్రశ్నించండి. భూమి మీద తర్వాత కూడా శ్రమలు అనుభవించి వాడు నరకానికి వెళ్తే ఏం ఉపయోగం? కాబట్టి నీకు కొద్ది కాలం ఇచ్చాను, ఆ కొద్ది కాలంలో శ్రమలు అనుభవించి చెప్పాను, కష్టపడి పైకి వచ్చేవాడు స్వర్గానికి వెళ్తాడని హిందూ ధర్మం చెప్పింది, మీరు నరకానికి వెళ్తాడని చెప్తున్నారు. ఇప్పుడు బైబిల్ సిద్ధాంతం బ్రదర్, నేను చెప్పాను బైబిల్ సిద్ధాంతం తప్పు అయితే మళ్ళీ మీరు చెప్పండి, నేను అంతా టోటల్ గా చెప్పాను. ఎందుకంటే హాఫ్ ఇన్నర్ అనుకో మీకు అర్థం కాదు. ఇప్పుడు ఆ వ్యక్తి ఎక్కడ ఆగినాను? సరే అండి, ఇప్పుడు అంబేద్కర్ గురించి చెప్పండి. అంబేద్కర్ కాదు బ్రదర్, ఇప్పుడు బైబిల్ ఎందుకు ఈ కాన్సెప్ట్ చెప్పినానంటే, బ్రదర్ ఈ కాన్సెప్ట్ ఎందుకు చెప్పినానంటే, నేను బైబిల్లో ఎవరు కాన్సెప్ట్ వద్దండి నాకు, ఆయన దగ్గర కూడా వెళ్దాంలే బ్రదర్, ఒక నిమిషం ఉండండి. ఆ కాన్సెప్ట్ అంబేద్కర్, అబ్దుల్ కలాం వీళ్ళిద్దరూ కూడా కష్టపడి పైకి వచ్చారండి. కష్టపడి ఈ కాన్సెప్ట్ అయిందా? నాకు ఇది ఇప్పుడు మీరు చెప్పిన కాన్సెప్ట్ అయింది అవ్వలేదు కదా, మీకు డౌట్ గానే ఉంది కదా నేను చెప్పింది, ఆ డౌట్ క్లారిటీ అయిపోయి. అంబేద్కర్ గాని అబ్దుల్ కలాం గాని స్వర్గానికి వెళ్తారు, దాన్ని కూడా చెప్తాను బ్రదర్, నేను దాన్ని కూడా చెప్తాను. చెప్పిన తర్వాత దాని దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు మీరు చెప్పినారు కదా, లేదండి కష్టార్జితం పైన వెళ్తారంటే, బైబిల్లో ధనవంతుడు లాజర్ ఉన్నాడు, సేమ్ స్టోరీ మీరు చెప్పిన స్టోరీనే. భూమి మీద అసలు దేవుడిని నమ్మలేదండి, కోట్లు సంపాదించాడంటే సేమ్ స్టోరీ బైబిల్లో చెప్పినాడు. ధనవంతుడు ఒక ఆయన ఉన్నాడు, వాడికి ఓదారంగు బట్టలు వేసుకొని సన్నపు నార దుస్తులు వేసుకొని ప్రతి దినం ఎవ్రీడే ఎంజాయ్ అనమాట. అంటే వాడికి కష్టం అనేది తెలియదు. కానీ చచ్చిన వెంటనే ఎక్కడికి వెళ్ళాడంటే పాతాళ గుండానికి వెళ్ళినాడు. ఎందుకు వెళ్ళినాడు? తన జీవిత కాలం ముందు తనకిష్టం వచ్చినట్టు సుఖాన్ని అనుభవించినాడు. ఎవడైనా సరే తన జీవిత కాలం బ్రదర్, కష్టపడి పని చేసేవాడు నరకానికి వెళ్తాడా? కష్టపడి పని చేసేవాడైనా దేవుడిని నమ్మకపోతే, బిల్ గేట్స్ ఉన్నాడండి, నరకానికి వెళ్తాడా? బిల్ గేట్స్ దేవుడిని నమ్మినాడా? నమ్మలేదు. నమ్మకపోతే నరకమే. అంబేద్కర్ గారు వెళ్తారా వెళ్ళరో మనం చెప్పలేము. ఎందుకంటే బిల్ గేట్స్ గురించి చెప్పారు కానీ నమ్మడం అంటే ఏంటి? నమ్మడం అంటే దేవుడు ఉన్నాడని నమ్మలేదు అంబేద్కర్. అసలు నమ్మడం అంటే ఏంటి బ్రదర్? నమ్మడం అంటే దేవుడు ఉన్నాడని నమ్మలేదు, నాస్తికుడు ఆయన. దేవుడు నమ్మడం అంటే దేవుడు ఉన్నాడని నమ్మడమా? అలా కాదు, దేవుడు ఉన్నాడని నమ్మడమా, ఆయన చెప్పిన పనులు చేయడమా? దేవుడు అనేవాడు లేడని చెప్పి నమ్మాడు అంబేద్కర్ గాని అబ్దుల్ కలాం కూడా. మెచ్యూర్డ్ వచ్చిన వీళ్ళందరూ కూడా దేవుడు లేడని నమ్మేశారు.
ఇప్పుడు బిల్ గేట్స్ బ్రదర్ కూడా ఉన్నాడు. మీరు ఒక పని చేయండి సార్, గూగుల్లో కొట్టి చూడండి. ఓకే ఓకే, ప్రపంచంలో వల్ల నేనేమంటున్నానంటే కోటీశ్వరులు ఎవరంటే ఒక జాబితా వస్తుంది, ఒక 100 మంది. వాళ్ళ 100 మంది కూడా దేవుణ్ణి నమ్మలేదు. ఇప్పుడు నేనేమంటానంటే యేసుక్రీస్తుని ఇప్పుడు నమ్మడం అంటే ఏంటి? మీరు చెప్పండి, యేసుక్రీస్తుని నమ్మడం అంటే ఏంటి? మీరే చెప్పాలి, నాకు యేసుక్రీస్తు ఐడియా లేదు దాని గురించి. యేసుక్రీస్తుని నమ్మడం అంటే దొంగతనాలు చేస్తా, అబద్ధాలు ఆడతా, మోసాలు ఉమ్, చేస్తా, మనుషుల్ని ఉమ్, చంపుతా, వ్యభిచారం చేస్తా, ఉమ్. యేసుక్రీస్తుని నేను నేను అదే నమ్ముకున్నానంటే అది సార్ నేను నమ్మడమా? అడుగుతున్నా. అంబేద్కర్ గాని వీళ్ళందరూ కూడా స్వర్గానికి ఇప్పుడు అల్లూరు సీతారామరాజు, అంబేద్కర్, సుభాష్ చంద్రబోసు, గాంధీజీ, నెహ్రూ వీళ్ళందరూ నరకానికి వెళ్తారు, స్వర్గానికి వెళ్తారా బైబిల్ ప్రకారం? ఇవన్నీ చేస్తూ ఉంటేనే దేవుణ్ణి నమ్మినట్టు. అవన్నీ అంటే ఇప్పుడు బైబిల్లో అవన్నీ రాయబడింది కాదు కదా. సార్. ఇప్పుడు నమ్మకుండా బతికిన లేరా అండి? అసలు ఒక కాన్సెప్ట్ అండి. నిజంగా బుద్ధిస్టులు ఉన్నారండి, ఉమ్, లేకపోతే జైనులు ఉన్నారు. జైనులు వాళ్ళ జీవితం ఏంటంటే, జైనులు ఎలా బతుకుతారంటే ఉమ్, కనీసం డైరెక్ట్ గాలి కూడా పీల్చరు, డైరెక్ట్ గా ఉమ్, ముక్కు గుడ్డడం పెట్టుకుంటారు. ఉమ్, ఎందుకంటే గాల్లోంచి సూక్ష్మ జీవులు ఏమన్నా వచ్చి అవి చనిపోయి వాళ్ళ ముక్కులోకి వెళ్తే అవి చనిపోతాయేమోనని చెప్పి ఉమ్, అవి కూడా తిని వాళ్ళు ఓన్లీ ఆకులు మాత్రమే, పచ్చి ఉమ్, పచ్చి ఆకులు అలాంటివే తింటారు వాళ్ళ జీవితం అంతా కూడా జైనులు. ఉమ్, ఉమ్, బుద్ధుల కంటే కూడా ఇంకా పర్ఫెక్ట్ గా ఉండే జైనులు. ఉమ్, వాళ్ళు జైనులు చేరాలంటే ఎలా ఉంటదంటే, మన తల వెంట్రుకలు ఉంటాయి కదా, ఉమ్, ఈ మొత్తం ఒక్కొక్క వెంట్రుక పీకుతారు వాళ్ళు జైన్ మతంలో చేరేటప్పుడు. ఉమ్, నువ్వు అబ్బా అమ్మ అనకుండా ఉండాలి, మొత్తం పీకేస్తారు జుట్టు అంతా, ఒక్కొక్క వెంట్రుక. ఉమ్, అంత శాంతి ఓర్పు ఉన్నప్పుడు మాత్రం మనం జైన్ మతంలో చేరగలం. ఉమ్. మరి ఇలాంటి వాళ్ళు కూడా నరకానికి వెళ్తారా? అదైతే నేనైతే చెప్పలేను బ్రదర్, బైబిల్ ప్రకారం అయితే. కాదు ఎందుకంటే కాదండి, బైబిల్ ప్రకారం మీరు చెప్పాల్సింది ఇప్పుడు ఏంటంటే, మీరు ఎలాంటి సిచ్యువేషన్ పెట్టినారంటే, ఇప్పుడు యేసు నేను ప్రభువుని నమ్మని వాళ్ళంతా నరకానికి వెళ్తారంటే మార్కు 16:16 ఉందండి. అదే నమ్మడం అంటే ఏంటనే నేను అడిగినా మిమ్మల్ని. నమ్మటం అంటే యేసు దేవుడిని అంగీకరించాలి అంతే. యేసుక్రీస్తుని దేవుడిగా అంగీకరించి దొంగతనం చేశాను, నేను వ్యభిచారం చేస్తాను, నేను హత్యలు అదే చేస్తాను, చెప్తున్నాను ఇవన్నీ సార్. చేస్తే నమ్మినట్ట? కాదండి. బైబిల్ యేసుక్రీస్తు ఏమన్నాడంటే, నా మాట ప్రకారం చేయక నన్ను అవును. నన్ను ప్రభువా అని పిలుచుట ఎలా అంటాడు. అంటే ఆయన నమ్మడం అంటే ఏంటంటే, ఆయన మాట ప్రకారం జీవించడమే ఆయన నమ్మడం. అవును, ఓకే, బానే ఇప్పుడు ఉంది. యేసుక్రీస్తు ఏం చెప్పాడు? నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించమన్నాడు. ఇప్పుడు నేను పొరుగు వాడిని ప్రేమించను, ద్వేషిస్తాను, యేసుక్రీస్తు నమ్మాను అంటే నేను స్వర్గం పోతానా? దేవుడు పరలోకం ఇస్తాడా నాకు? జైనుల గురించి చెప్పానండి. జైనులు మనకంటే కూడా ప్రపంచంలో ఉన్న వాళ్ళ కంటే కూడా ఎంతో శాంతియుతంగా బతుకుతారు. బుద్ధులు కూడా అంతే, భిక్షయాటం చేస్తూ బతుకుతారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా బుద్ధుడి గురించి. బుద్ధుడు వాళ్ళ శిష్యులంతా ఒక ఇంటికి అడుక్కోవడానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు బుద్ధుడు కూడా వెళ్తాడు వాళ్ళతో పాటు. అప్పుడు అడుక్కోనప్పుడు ఆ భిక్షం వేయమంటే ఏదు అని ఏదో చెప్తారు కదా. కాదండి, కాదు, భవతి భిక్షాందేహి అంటాడు. ఆమె ఇంట్లోంచి బయటకు వస్తుంది. ఏమయ్యా, నువ్వు ఇంత కాళ్ళు చేయి బాగున్నాయి, అడుక్కొని వస్తున్నారు, మీరు ఏమైనా పని పాట చేసుకొని చావచ్చు కదా అంటుంది. అని భవతి భిక్షాందేహి అంటారు రెండోసారి కూడా వీళ్ళు. ఏమయ్యా ఒకసారి చెప్తే మీకు బుద్ధి రాదా అంటుంది. మళ్ళీ భవతి భిక్షాందేహి అంటారు. సరే, ఆమె తీసుకొచ్చి ఒక 4 పళ్ళు, అరటి పళ్ళు తీసుకొచ్చి బుద్ధుడు ఆ జోలిలో వేయిపోతుంది. అప్పుడు ఆయన ఈ రీటి పళ్ళు వీరే పెట్టుకోండి అమ్మా అని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. వెనకున్న శిష్యుడు అంటాడు, గురువుగారు నేను ఆవేశం ఆపుకోలేకపోతున్నాను, వెళ్ళి ఆమె వేసేసి వస్తానంటాడు. అప్పుడు ఆయన చెప్తాడు, చూడు, ఆమె తిట్లు ఆమె దగ్గరే నేను వదిలేసి వచ్చా, నువ్వు తెచ్చుకున్నావు కాబట్టి నీ కోపం వస్తుంది. అర్థమైందా? నేను ఆ తిట్లు అరటి పళ్ళు 2 ఆమెకే వదిలేసి వచ్చా. కాబట్టి ఆమె శుభ్రంగా ఆమె బాధ ఆమె పడుతుంది, నేను ప్రశాంతంగా ఉన్నా అన్నాడు. మరి ఇలాంటి వాళ్ళు కూడా నరకానికి వెళ్తారనేది నా డౌట్ వచ్చిందండి. లేదు, ఆయన క్రియలు మనం చెయ్యాలి, ఆయన మాటల ప్రకారం అనుసరించాలి, మనస్సాక్షి ప్రకారం కూడా తీర్పు తీర్చే విధానం అనేది ఒకటి ఉంది బైబిల్లో. అదే సార్, ఇప్పుడు మంచిగా బతికే వాళ్ళు బొచ్చెడు మంది ఉన్నారు సార్, కోట్ల మంది. బొచ్చెడు మంది ఉండొచ్చు బ్రదర్, కానీ మనకు పైకున్నంత ఇప్పుడు బుద్ధుడి గురించి చెప్పినారు కదా, నిజమై ఉండొచ్చు, బుద్ధుడు గారు చేసినవన్నీ నిజమై ఉండొచ్చు. పక్కన శిష్యుడు కూడా శిష్యుడే కదా, ఆయన మాత్రం ఎందుకు అలా ఆలోచించినాడు? ఎవరు? ఇప్పుడు కథలో మీరు స్టోరీ చెప్పినారు కదా, ఆ కథలో బుద్ధుడు గొప్పతనం గురించి చెప్తున్నారు, ఆ బుద్ధుడు పక్కన శిష్యుడు ఉన్నాడు, అతడు బౌద్ధుడే. అదే చెప్తా, జ్ఞానం అనేది ఒక రోజుతో గురువు అని ఎందుకు అన్నారు? జ్ఞానాన్ని రోజు కొంత సందర్భాన్ని బట్టి వాళ్ళకి విశ్లేషిస్తాడు.
వాళ్ళు ఆయన స్థానాన్ని చేరుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అర్థమైందా? వెంటనే ఎవడు కూడా గురువు దగ్గర నుంచి ఒకే రోజులో, ఒక నెలలోనో 2 నెలలు నేర్చుకోడు. జీవితాంతం గురువు దగ్గర నుంచి విద్య నేర్చుకుంటూనే ఉండాలి మనం. అదే సరే. వివాదాస్పదమైన క్వశ్చనే బ్రదర్, నేను డైరెక్ట్ గా చెప్పలేను కాబట్టి అట్టా తిప్పుకుంటూ వచ్చిన. ఎందుకంటే మీరు ఎలాంటి అంటే మా నోటి ద్వారానే ఇది చెడుగా, మేము క్రైస్తవులు అంటే చెడుగా అన్నట్టు ఉద్దేశాన్ని తీసుకొని వస్తారన్నమాట. లేదండి, నేను అట్లా నన్ను గుర్తుపెట్టుకోండి. నేను ఎలాంటి వాడిని అంటే ప్రతిదీ కూడా ప్రాక్టికల్ గా ఆలోచించే మనిషిని. నేనేమంటానంటే బ్రదర్, మీరు ప్రాక్టికల్ కి మంచి విషయం అడిగినారు. ఇది ఎలాంటిదంటే మీరు అడిగిన ప్రశ్న, అంబేద్కర్ గారు నేను చెడ్డ అన్నాను అనుకోండి, నేను చెడ్డ అవుతా. ఇప్పుడు మీ పక్షం ఉండే వాళ్ళు ఏమైనా కరెక్ట్ అంటారా? మీ పక్షం ఉండే వాళ్ళు కరెక్ట్ ఉంటారా అంటే నేనైనా అనలేదు. డైరెక్ట్ గా అసలు ఆయన తిట్టిన వాళ్ళే మీ పక్షంలో ఉన్నారు. ప్రకారం అండి అస్సలు దేవుణ్ణి వాడి జీవితంలో రాముడు, కృష్ణుడు, అసలు దేవుడు ఎవడో తెలీదు. అడవిలో ఉంటాడు ఒకడు, వాడు ఏం చేస్తాడు? పొద్దున్న లేస్తాడు, ఏదో జంతువును కొట్టుకొని తింటాడు. ఉదాహరణ భక్త కన్నప్ప. భక్త కన్నప్ప అంటే శివుడు నమ్మాడు, ఆయన కాదు. అడవిలో జంతువుని కొట్టుకొని తిని బతుకుతాడండి ఆది మానవుడు. వాడు ఖచ్చితంగా స్వర్గానికి వెళ్తాడు మా గ్రంథాల ప్రకారం. రాముడు తెలీదు, కృష్ణుడు తెలీదు, ఎందుకంటే వాడు ఎవడికి అపకారం చేయలేదు జీవితంలో. వాడు చక్కగా స్వర్గానికి వెళ్ళిపోతాడు రేపొద్దు. మీ వైపు నుండి బ్రదర్, హిందూ గ్రంథాల వైపు నుండి నేనేం అడుగుతున్నానంటే, ఇప్పుడు మీ హిందూ గ్రంథాల వైపు నుండి ఇప్పుడు అంబేద్కర్ గారు మంచోళ్ళ చెడ్డోళ్ళ? ఖచ్చితంగా మంచోడండి. ఆయన మా దేవుడిని నమ్మినా నమ్మకపోయినా నాస్తికుడు అయినా సరే స్వర్గానికే వెళ్తాడు. మా దృష్టిలో మంచోడైనప్పుడు ఇప్పుడు ఆయన ప్రసాద్ అనేసి ఒక ఆయన ఉన్నాడు చూడండి, అమారా ప్రసాద్. ఇప్పుడు అమారా ప్రసాద్ అనే ఆయన మీ వైపు నుండి మంచోడా చెడ్డోడా? నా వైపు నుంచి మంచోడే సార్. మంచోడైనప్పుడు మీరు ఇద్దరిని మంచోళ్ళు అంటారు. ఇద్దరు మంచోళ్ళు అయినప్పుడు అమారా ప్రసాద్ ఏమన్నాడంటే అంబేద్కర్ గారిని నా కాలం నుండి చంపేసిండేవాడిని అన్నాడు. అప్పుడు మీరన్నారు అంబేద్కర్ మంచోళ్ళే, ఆయన స్వర్గానికి వెళ్తాడు అన్నప్పుడు మీ వైపు నుండే ఉండే వ్యక్తి, మీకు ఒక మాదిరికరంగా ముందున్న వ్యక్తి ఆయన ఏమంటున్నాడంటే చంపేస్తానన్నప్పుడు ఆయన అనుచరణలో ఉన్న మీరు దాన్ని ఎలా కరెక్ట్ అంటారు? ఆయన అపారా ప్రసాద్ గారు చెప్పాడు, నేను నా నోటితో అన్న మాట తప్పు అని ఆయన చెప్పాడు. ఎందుకన్నాడు ఆ మాట? కొన్ని సందర్భాల్లో కొన్ని ఎమోషన్స్ గురి అవుతామండి మనం. మన ఎమోషన్స్ మన కంట్రోల్లో ఉండవు. హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది బ్రదర్. కరెక్టే అండి. ఇప్పుడు హృదయం ఆయన మళ్ళీ తర్వాత చెప్పింది ఏంటంటే వాళ్ళకు భయానికి లోనై లేదా పోలీసులు అరెస్ట్ చేసినారు కాబట్టి ఆ భయానికి లోనై ఆ మాట చెప్పినాడు కానీ హృదయంలో అది లేదు. అది తప్పండి. ప్రతి మనిషిలో రియలైజేషన్ అనేది కొన్ని రోజులు కాకపోయినా కొన్ని రోజులకైనా వస్తుంది. కొన్నాళ్ళు అదే రియలైజేషన్ అంటే కొడితేనో లేకపోతే తిడితేనో లేకపోతే పోలీసులు అరెస్ట్ చేస్తేనో వస్తుంది. మధు గారు నేనున్నానండి, నేను మొన్న అమ్మ నా బూతులు తిట్టా, వాడు నన్ను తిట్టాడు, నేను తిట్టా. తర్వాత ఫోన్ చేసి సారీ బ్రదర్ ఏదో ఆవేశంలో తిట్టాను అన్నాడు. మరి వాడిని ఎవరు అరెస్ట్ చేయలేదు, ఎవరు కొట్టలేదు, ఆ రికార్డు పంపించమంటారు, నా దగ్గర ఉంది. అది కామన్ బ్రదర్. ఇప్పుడు నేరుగా నేను మీతో మాట్లాడేటప్పుడు మీరు ఒక మాట అనేయచ్చు, నేను కొంతమందికి కొన్ని వీడియో తీస్తున్నప్పుడు నేను ఒక వీడియో తీయాలనుకున్నాను బ్రదర్, ప్రిపేర్ కాకుండానే మాట్లాడతానా? మధు గారు ఒక నిమిషం అండి. కొంతమంది కొన్ని సందర్భాల్లో దెబ్బ తగిలినప్పుడు జ్ఞానం అవుతుంది, కొంతమంది తగలకుండా జ్ఞానోదయం అవుతుంది. దాంట్లో తప్పేం లేదే. జ్ఞానోదయం అయిందా కాలేదు ఇంపార్టెంట్. మూర్ఖుడుగా ఉంటే మనం వాడిని బాగు చేయలేం గానీ కరెక్ట్ గా అతను జ్ఞానోదయం అయిందంటే గొప్పవాడి కింద నా దృష్టిలో గొప్పవాడే. జ్ఞానోదయం అంటే అది వేరులేండి బ్రదర్. మన హృదయంలో మనం పశ్చాత్తాపడి మారడం వేరు, వేరే వాళ్ళు బలవంతంగా వాళ్ళు ఏదో అంటారు కాబట్టి మనం మారడం వేరు, భయపడి గుర్తు చేసి మార్పు అనేది తీసుకురావచ్చండి. ఆ వైపు నుండి ఉంటాయి బ్రదర్ తప్పులు, ఈ వైపు నుండి ఉంటాయి. కాబట్టి క్రైస్తవులు మిగిలిన వాళ్ళు అంబేద్కర్ పరలోకం పోరంటారు, వాళ్ళు పరలోకం పోరంటారు అనేసి మమ్మల్ని ఏలెత్తి చూపిస్తా ఉంటారు. వాస్తవానికి ఆ వైపుకి వస్తే ఎంతో మంది చంపేస్తాం, నరికేస్తాం, మా కాలం ఉంటానన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అంబేద్కర్ గాని సుభాష్ చంద్రబోస్ గాని ఎవరైనా సరే బైబిల్ ప్రకారం నరకానికి వెళ్తారు సార్, నేను చెప్తున్నాను. తిరుగులేదు. బ్రదర్ బైబిల్లో ఎవరికి తీర్పు తీర్చొద్దు అన్నాడు కాబట్టి నేను తీర్పు తీర్చలా. అంటే కొన్ని విషయాలను బట్టి చెప్పొచ్చు కానీ వాళ్ళు మంచి వాళ్ళు అయినప్పుడు దాన్ని మనం తీర్పు తీర్చలేం. ఒకటి చెడ్డోడు తాగుబోతూ ఎప్పుడు తాగి ఇతరులను తిడుతూ దూషిస్తా ఉన్నాడు అనుకోండి, వాడి విషయంలో కొద్దిగా తేల్చేయచ్చు కానీ తీర్పు. నీతిమంతులుగా కొంచెం దేవుణ్ణి నమ్మకపోయినా మంచి అంటే ఇతరులని నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించమన్నాడు. అతను దేవుని వాక్యాన్ని నమ్మకపోయినా బ్రదర్ కామెడీ మాట్లాడారు అయ్యండి. ఎందుకు వాడిని ప్రేమించమనేది కామెడీ మాటలు అవన్నీ. నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించడం అంటే ఏంటి బ్రదర్?
సర్లే సార్, నాకు కొంచెం పని ఉంది. తర్వాత సరేలేండి, ఈసారి ఇలాంటి మాటతో మాట్లాడుకుందాం బ్రదర్. ఇంక డిబేట్లు ఏమి జరగవు. నేను ఎందుకంటే సబ్జెక్ట్ అంతా దాచుకొని మీతో మాట్లాడదాం అనుకున్నాను, కానీ మీరు ఇంకా డిబేట్లు లేవంట అన్నారు కాబట్టి. డిబేట్ లేదు, ప్రస్తుతం చేసే ఉద్దేశం లేదు సార్ ఇప్పుడు. కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటి విషయాలు ఏదో మీకు తెలిసింది మాకు చెప్పండి, మాకు తెలిసింది మీకు చెప్తాం, చర్చించుకుందాం అంతే. సరే బ్రదర్, మనం మాత్రం ఈ స్నేహం కొనసాగించాలి. సరే అండి, రైట్ సార్, తప్పకుండా. సంతోషం బ్రదర్. ఓకే, రైట్ సార్.